హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ చిట్టమ్మ కాసే చేపల పులుసు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఆ లక్ష్మీవారం సంతలో పులస చేపల గంప దగ్గరే ఎక్కువ జనం ఉన్నారు. వాళ్ళందర్నీ తోసుకుంటూ లోపలికెళ్ళిపోయిన చింతా నారయ్య బోల్టు రేవటి మారెడు చేపని కొనుక్కొచ్చి కొంచెం పులుసుగాసివ్వా అని చిట్టమ్మ చేతికిచ్చాడు. ఆ చేపని తిరగేసి మరగేసి చూసిన చిట్టమ్మ, పోతు పులస తెచ్చారంటండోయ్, ఇదంటే మీకిట్టమా అని అడిగింది. అర్థం కాని నారయ్య, పోతు పులసేంటి, ఇందులో రకాలుంటాయి ఏంటి అన్నాడు. నవ్వుతా వాకిట్లో మొక్కిలిపీట మీద కూర్చొని ఆ చేపని చూస్తా, అవునండి, పులసల్లో పోతు పులసలని, ఆడపులసలని 2 రకాలుంటాయి. ఆడపులసలని శనపులస అని కూడా అంటారండి ఆయ్ అంది. అయితే ఈ రెండిట్లో ఏది రుచిగా ఉంటుందంటావు చిట్టమ్మ అడిగాడు నారయ్య. నవ్వేసిన చిట్టమ్మ, రెండిటి 2 రకాల ఉసులండి, కడక్కి 2 బాగానే ఉంటాయనుకోండి. ఈ పాలికి రుసు చూసి చెప్పండి, వచ్చే వారం శనపులస కొనుక్కొస్తే పులుసుగాసిస్తాను, అప్పుడు మీకే తెలుస్తుంది తేడా అంది. అలాగే, పులుసు కోసం ఎంతసేపట్లో పంపమంటావు మా ఆడోళ్ళని? వండిన వెంటనే తింటే బాగుండదండి, ఈ వేల్టికి వద్దు, కానీ రేపు చద్దేలేటప్పుడు పంపించండి మనిషిని. అప్పటిదాకా ఉడికిన పులుసు ఆ మట్టి దాకాలోనే చల్లారి ఉంటుంది, బాగా రుచి పెరుగుద్ది అనేసి చిట్టమ్మనేసరికి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు చింతానారయ్య. పట్టీ పని మీద బయటకెళ్తున్న మొగుడు నారాయణ ఆపి కొంచెం ఈ చేప పులుసు తీసిపెట్టమంది. ఆ పని చేసి అర్జెంటుగా వెళ్ళిపోయేది నారాయుడు. ఆ తర్వాత ఆ చేపని గరుకురాయి మీదేసి బాగా తోమి వాసన పోయేలాగా శనపిండి వేసి బాగా రుద్ది కడిగాక చాకుతో బుర్రపైన మూతికి 3 అంగుళాల దూరంలో ఘాట్లు పెట్టి కొద్దిగా కోసి పెకిలిస్తే ముందు చేదుకట్టు వచ్చింది. ఇంకా పేగులు అయ్యి తీసాక శుభ్రం చేసి ముక్కలు కింద కోసి ఓ పక్కనెట్టింది. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రేకలు, అల్లం, జీలకర్ర, ధనియాలు కలిపి ముద్ద కింద నూరి ఒక శివండి గిన్నెలో వేసింది. గుప్పెడు పొడుగాటి మిరపళ్ళని తీసుకొచ్చి రోట్లో వేసి ముత్తగా దంచి ఇంకో గిన్నెలో వేశాక లోపలికెళ్ళి చాలా వెడల్పాటి మట్టి దాకా బయటకు తెచ్చింది. చూడటానికి బాగా వెడల్పుగా, లోతు చాలా తక్కువగా ఉన్న అలాంటి దాకని ఎక్కడా చూసి ఎరగం మనం. ఈ పులుసు గాయటానికి పనిగట్టుకొని కుమ్మరికోటయ్య ఇంటికెళ్ళి చేయించుకొని ఆవలో కాల్పిచ్చి తెచ్చుకుంది చిట్టెమ్మ. ఈ దాకని మండుతున్న చింతపుల్లల పొయ్యి మీద పెట్టి రమణ నువ్వుల గానుగలో నుంచి తెచ్చిన నువ్వుల నూనె అందులో వేసి సగొచ్చేదాకా కాగాక నూరిన ముద్దలన్నీ ఒకదాని తరువాత ఒకటేసి చెక్క గరిటతో దోరగా వేయించాక అంతసేపు లేత కొబ్బరి నీళ్లలో నానపెట్టిన పాత చింతపండుని పులుసుగా పిసికి దాకా సగానికి పైగా నిండేలాగా వేసింది. టమాటా పళ్ళు కసకసకసామంటూ పిసికేసి జల్లేసింది. చిటికిన వేలు సైజులో కోసిన లేత బెండకాయ ముక్కల్నేసి ఆ తర్వాత ఒక్కో చేప ముక్క పులుసులో మునిగేలాగా వేస్తా వచ్చింది. అలాగా అన్నీ వేసేశాక దాకకి సరిపడా చేయించినట్టు జల్లిముకుడు తెచ్చి పైన పెట్టి పొయ్యిలో మండుతున్న చింతపుల్ల లెగదోసింది. 1/2 గంట దాటింది. కుతా ఉడుకుతా బుళుక్కుమనే బుడగలతో చప్పుళ్ళు చేస్తుంది దాకలోని పులుసు. కమ్మటి వాసన, నోరూరించే వాసన. అలాగా కాసేపు ఉడకనిచ్చి ఆ తర్వాత పొయ్యిలో మండుతున్న చింతపేడుల్ని వెనక్కి లాగేసి నీళ్లు చల్లేసరికి సుయ్యమంటూ ఆరిపోయాయా పుల్లలు. ఇప్పుడు లోపలున్న చింతనిప్పుల్లో సన్నని సెగ మీద మరుగుతుంది పులుసు. ఇలా మరగడం వల్ల చేప ముక్కల్లో సన్నటి ముళ్ళన్నీ కరిగిపోతాయంట. అలా కరిగి మరిగి కాసేపటికి చక్కటి రుచి వచ్చేలాగా చిక్కబడింది పులుసు. ఇంకా సేపయ్యాక దాకా కిందకి దింపేసి వెన్నపూస ముద్ద ఆ పులుసులో వేసి పొయ్యి ఆర్పేసింది. మొత్తం వేడంతా పోయి చల్లారాక శివండి రేకుతో ఉంచుకున్న ఆవకాయ తేట ఆ పులుసులో కలిపేసి
తెల్లారేక తీద్దాంలే అనుకుంటా భోషానం పెట్టెలో పెట్టేసింది. మర్నాడు పొద్దుటే సింత నారయ్య మనిషొస్తే ఆ పులుసు మొత్తం ఇంకో పెద్ద గిన్నెలో వేసిచ్చింది. అన్నంలో పులుసేసుకుని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్న నారయ్య ఇంట్లో జనం అమ్మో ఎంత రుచి ఎంత రుచి అనేసి ఎగిరి గంతులేస్తా మేంగాస్తే ఎందుకింత రుచి రావట్లేదు అని ఒకటే గొడవ. పులుసు కలుపుకు తిన్నవాళ్ళెవ్వరికి ఎన్నిసార్లు కడుక్కున్నా చేతికున్న నీచు వాసన పోదు. మరి చిట్టెమ్మ చేపల పులుసులో ఏం కలుపుద్దో కానీ తినేసి చేయి కడుక్కున్నాక వాసన రానే రాదు. ఎందుకని అడిగితే రహస్యమని నవ్వేసిద్ది. కోటిపల్లి వెళ్ళి 2 మూరల పొడుగున్న చేపని కొనుక్కొచ్చిన చింతా బ్రహ్మారెడ్డి గారు సరాసరి చిట్టెమ్మ దగ్గరకొచ్చి కొంచెం పులిసిగా సిద్దు అన్నారు. ఎక్కడ కొన్నారండి రెడ్డిగారు? చేప శంకు చూస్తా అడిగింది చిట్టెమ్మ. చెప్పారు బ్రహ్మారెడ్డి గారు. చేపని మీరు ధవళేశ్వరంలో కొంటే బాగుండేదయ్యా అంది చిట్టెమ్మ. ఎందుకు, అది మీ పుట్టునూరనా? నవ్వుతా అడిగారు బ్రహ్మారెడ్డి గారు. నవ్వేసిన చిట్టమ్మ, కాదండి, అదేదో దేశం సముద్రంలో పుట్టి వర్షాకాలం అప్పుడు వేల మైళ్ళు ఈదుకుంటూ మన కాకినాడ సముద్రంలోకి వచ్చే పులస చేప యానాం గోదాట్లోకి మళ్ళీ ఎర్రనీరు తాగి ఎదురీత కోటపల్లి రేవులోకి వచ్చేసరికి దాన్ని పట్టేసుకుంటున్నారు అంది. పట్టుకోక ఏం చేయాలంట అడిగాడు బ్రహ్మారెడ్డి గారు. ఆ చేప ఎర్రటి వరద నీరు ఎంత తాగితే అంత రుచి. అలాగా ఎర్రనీరు తాగుతా ఎదురుతా రావుపాలెం, పొట్టిలంక, బొబ్బర్లంక, ధవళేశ్వరం దాకా వచ్చాక దొరికే చేపలని వండించుకు తినండి, ఆహా రుచే వేరండి అంది చిట్టెమ్మ. మరునాడు ధవళేశ్వరం వెళ్ళి చేప కొనుక్కొచ్చి ఆ పులుసు కాయించుకొని తిన్న బ్రాహ్మణరెడ్డి గారు నువ్వన్నది నిజం చిట్టమ్మ అనేసి ఒప్పేసుకొని, అవును ఇంత మహత్తరంగా పులుసు కాయటం ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగితే నవ్వేసి, నా పులుసేం పులుసండి బావు, ధవళేశ్వరంలో నన్ను మించి కాసే ముసలోళ్ళున్నారండి అనేసి పాక లోపలికి వెళ్ళిపోయింది. గోదాట్లో పులసలు దొరికే వర్షాకాలం వస్తే చిట్టెమ్మ ఊపిరి సలపనివ్వరు ఊరి జనం. మహా మేడల్లోనూ మిద్దెల్లోనూ ఉండే పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పెట్టుకుని చిట్టెమ్మ పెంకుటింటి ముందు నిలబడి పులుసు కాసిమ్మని అడగాల్సిందే. మా ఊరోళ్ళు బయట ఊరు వెళ్తే, అవును మీ ఊళ్ళో చిట్టమ్మ అనే మనిషి పులస చేపల పులుసు మహా గొప్పగా కాస్తదట, ఆ పులస తిని చెయ్యి కడుక్కున్నారా చచ్చిపోయినా పర్లేదట, నిజమా అడుగుతారా జనం. చిట్టెమ్మ పెనిమిటి పేరు వాసింశెట్టి నారాయుడు. నిన్న మొన్నటి దాకా పులగ్గుర్త రేవు అవతల రామకోట దగ్గర కొట్టం ఇటుకల బట్టీలో మేస్త్రీ పనిచేసిన నారాయుడు ఎంతకాలం మనం కూడా సొంతంగా వ్యాపారం చేసుకుందాం అని అద్దెకి 1 ఎకరం జాగా దొరుకుద్దేమో అని చూస్తున్నాడు. పసలపూడి శ్మశానాలు దాటుకుంటూ ముందుకెళ్ళాక అలా వెదురుపాక రూట్లో వెళ్ళకుండా ఎడం పక్కకి తిరిగితే వచ్చే సర్వాయ తోట దగ్గర అద్దెకివ్వటానికి 1 ఎకరం నేల ఉంది. అది నరాల రాంబాబు మెరక పొలం. అక్కడ బోరింగ్ షెడ్ కూడా ఉంది. అందులోనే పెళ్ళాం పోయిన రాంబాబు మకాం. అయితే మరి కొట్టం బట్టి కట్టుకొని నీ పొలంలో మట్టే తీసుకుని ఇటుక తీసుకుంటాను, నీళ్లకి నీ బోరింగ్కి వాడుకుంటాను, ఏడాదికెంత అని అడిగేశాడు నారాయుడు. ఇంత అని చెప్పిన రాంబాబు, నాకు కొంచెం అప్పులున్నాయి, ఏడాది అద్దె ముందు కడితేనే ఇస్తాను, అంతేకాదు నా కాపురం ఈ బోరింగు షెడ్లోనే, దాన్ని కొప్పుకుంటేనే అని కండిషన్లు పెట్టేశాడు. ఆడుంటే మనకేంటి నష్టం అనుకుంటా హుషారుగా ఇంటికొచ్చిన నారాయుడు పెళ్ళం చిట్టెమ్మ మట్టి పట్టిన నెక్లెసు, వాళ్ళమ్మ వాళ్ళు పెట్టిన నానుతాడు తీసుకుని రాంపురం మార్వాడి కొట్లో అమ్మేసి వచ్చిన డబ్బులతో కొంత నరాల రాంబాబు కట్టేసి మిగతా బ్యాలెన్స్తో రాత్రి పగలు కష్టపడి కొట్టం బట్టి కట్టుకుని కూలోళ్ళని పెట్టుకుని బంగారం రంగు వచ్చేలా కాలుస్తున్నాడు ఇటుక. ఆ ఏరియాలో మాచవరం ఇటుక్కి మంచి డిమాండు. ఆ బట్టీల్లో మేస్త్రిగా పనిచేసొచ్చి సొంతగా పెట్టుకున్న నారాయుడికి ఇటుక కూడా మంచి రేటే పలుకుతుంది. బట్టీలో పచ్చి ఇటుక వేసి మట్టితో బీటులు కనపడకుండా పచ్చి మట్టి దూర్చి మెత్తని ఊకతో కాల్చిన 24 గంటల దాకా బట్టి ముట్టుకోరు. రంగు తేరిన ఇటుకని బాగా తెల్లారాక చల్లారాక తీస్తారు బయటికి. ఆ వేళ 20,000 ఇటుకని బయటకు తీసి గుట్ట పెట్టి చీకటి పడ్డాక ఊళ్ళోకి వెళ్ళి పొద్దుటే వచ్చిన నారాయుడికి గుట్టలో 2,000 తక్కువైంది ఇటుక.
ఏమైందయ్యా అనుకుంటూ ఉండగా బోరింగ్ షెడ్లో నుంచి బయటకొచ్చిన నరాల రాంబాబుగాడు. రాత్రి సదరుబాటు నుంచి మంచి బేరం వచ్చింది. అర్ధరాత్రి పూట వచ్చి నిన్ను లేపి చెప్పటం ఎందుకులే అని నేనే ఇచ్చేశాను. సరుకు రాత్రే తోలుకుపోయారు, రొక్కం ఎల్లుండి పట్టుకొస్తారు అన్నారు. కొంచెం చిరాకు పడ్డ నారాయుడు, నన్నడగకుండా ఈ పని ఎందుకు చేసావు, అసలు అడ్వాన్స్ కూడా పుచ్చుకోకుండా నువ్వెందుకు ఇచ్చావు అన్నాడు. సదరుబాదు కమ్మురు చాలా గొప్పోరు, ఇదా ఇంకా రేపట్టకొచ్చి ఇస్తాను అన్నాడు. చిరాకు పడతానే మట్టి తవ్వి పొత్తుల్లో కళ్ళం తొక్కించే పనిలో పడ్డాడు. ఈలోగా కృష్ణా రైస్ మిల్లు దగ్గర నుంచి ఊకబండి దిగింది. వారమైనా 10 రోజులైనా సదరు బాదోళ్ల దగ్గర నుంచి ఇటుక డబ్బులు రాలేదు. ఏంటది అనేది ఇదిగో అదుగో అంటున్నాడు రాంబాబు. కుంటి అమ్మిరెడ్డి ఆ కొట్లో అద్దె సైకిల్ వేసుకొని సదరు బాదొళ్ళి వాకబు చేస్తే తెలిసిందేంటంటే క్యాష్ ఇస్తే తప్ప ఇటుక ఇవ్వనని ఆ రాత్రికి రాత్రే రాంబాబుగాడు రొక్కం లాగేసుకున్నాడంట. ఏంటది రాంబాబుని అడిగితే పాత అప్పులకి సదరు ఖర్చులకి అవసరం వచ్చి అనేసి ఈ ముక్క బయటెక్కడా అనకు, నాకు చాలా నామరద అనేసి గళ్ళ రుమాలు ముఖం మీదేసుకుని దాటేశాడు. చాలా చిరాకు పడిపోయి ఇంటికి పోయిన నారాయుడు ఆ రాత్రి కుందయ్య కొట్లో కాస్త తాగి నరాల రాంబాబుగాడి మీద చిరాకు చిట్టమ్మ మీద చూపించాడు. అలాగా ఇంకో 2-3 సార్లు జరిగింది. ఆ వేళ ఇదేంట్రా అని అడిగిన నారాయుడికి ఏవో స్టోరీలు చెప్తున్నాడు రాంబాబు. ఏంట్రా నీ వ్యవహారం అని ఎదురు తిరిగితే బట్టి పెట్టుకుంటావట్రా, తాళ్లపొలం జనం వస్తున్నారు, ఇప్పుడు నా జాగాకి మంచి డిమాండు, నీ డబ్బులు నీకిచ్చేస్తాను పట్టుకుపో అనేశాడు ఓ రోజు. చాలా చిరాకు పడిపోయిన వాసంశెట్టి నారాయుడు ఆ వేళ చాలా ఎక్కువగా తాగేసి ఇంటికెళ్ళి ఆ నీతి లేని ఎదవ వాలకం చూడు అంట నానా అల్లరి చేసి చివరాఖర్లో చిట్టెమ్మ మీద చేయి చేసుకున్నాడట. రామచంద్రాపురం మీద నుంచి అడ్డంగా చేలల్లోంచి పసలపూడి వెదురుపాక సావరం, అక్కడి నుంచి రాయవరం దాకా కొత్త కరెంటు లైన్ వేస్తున్నారు. అదేదో ప్రైవేటు రాయవరంలో కట్టే ఫ్యాక్టరీ కోసం వేస్తున్నారట. అలా వేసుకుంటా పోతా ఉన్న కరెంటు స్తంభాలు నరాల రాంబాబు పొలం మధ్యలో నుంచి పడినయ్యి. పొద్దెక్కాక స్తంభాలేసే జనం వాళ్ల సిమెంటు బస్తాలు, అల్యూమినియం వైర్లు, చుట్టలు, నట్లు, బోట్లు లాంటి సామానంతా రాంబాబు బోరింగ్ షెడ్లో దాచుకునేవారు. ఇనప స్తంభాలు షెడ్ వెనక వేసుకునేవారు. వాళ్ళెవ్వరూ చాలా సీక్రెట్గా స్తంభాల్లో 1-2 ఆ వైర్ల చుట్టలో 2-3 అలాగే నట్లు, బోల్ట్లు ఇంకొకటి మళ్ళించేయటం మొదలెట్టిన రాంబాబు వాళ్ళెవ్వరికీ అనుమానం రాకుండా చాలా కామెడీగా మేనేజ్ చేసేయటం మొదలుపెట్టేశాడు. కరెంటు లైన్లు పూర్తయింది. వాళ్ళంతా వెళ్ళిపోయిన కొన్నాళ్ళకి దాచిపెట్టిన సామానంతా మండపేటలో ఉన్న ఒక ఇనుప కొట్టోళ్ళకి అమ్ముదామని చూశాడు రాంబాబు. కానీ ఈ వాలకం వేషం మాట తీరు చూసి అనుమానం వచ్చి ఆ కట్టువాళ్ళు పోలీసులకి కబురంపజేశారు. బట్టి దగ్గరకు వచ్చిన పోలీసులు నరాల రాంబాబుని పట్టుకుని 4 లాగి అడిగితే, నాకేం తెలియదండి, ఈ జాగా వాసంశెట్టి నారాయుడికి అద్దెకిచ్చి చానాళ్ళయ్యింది అని తప్పించుకునేసరికి నారాయుడి మీద పడ్డారు పోలీసులు. వాళ్ళకంతా వివరించి చెప్పి ఒప్పించి పంపేసిన నారాయుడు కడుపు రగిలిపోతుంది. ఆ రాత్రి ఫుల్లుగా తాగేసి పటకా కత్తి పట్టుకెళ్ళి రాంబాబుగాడి పొట్లో పొడిచేసరికి పేగులన్నీ బయటికొచ్చేసినాయి. వాటిని చూసి భయపడిపోయిన నారాయుడు ఆ రాత్రికి రాత్రే పసలపూడి వదిలి పారిపోయాడు. బట్టి దగ్గర కాపురాలుంటున్న కూలీజనం రాంపురంలో గాంధీ డాక్టర్ గారి హాస్పిటల్కి తీసుకెళ్తే పేగులు బయటికి రావటం తప్ప పొట్టలో ఏ డ్యామేజ్ అవ్వకపోవటంతో కుట్లేశారు. నరాల రాంబాబుగాడు బతికిపోయాడు. హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన నరాల రాంబాబుగాడు సర్వాయ తోటలో జవాన్లందరినీ పిలిచింది. వాళ్ళందరికీ పార్టీ బాగా మార్చి చెప్పేసరికి ఆ వాసంశెట్టి నారాయుడు మళ్ళీ ఇక్కడికి ఎలా వస్తాడో చూద్దాంరా అంటూ అందరూ పగబెట్టాడు. రాంబాబు గారు బతికిన విషయం తెలుసుకున్న వాసంశెట్టి నారాయుడు అప్పుడప్పుడు రాత్రులు ఇంటికొచ్చి ఆడి గొడవ కనుక్కొని ఆ రాత్రంతా పెళ్ళాం చిట్టమ్మ దగ్గర ఉండి కాలువ కాడ
గోపాలరావు కాఫీ హోటల్ తెరవక ముందే ఆ చీకట్లోనే వెళ్ళిపోతూ ఉండేవాడు. అలా కొన్నాళ్ల పాటు వెళ్ళొచ్చిన వాసంశెట్టి నారాయుడు ఆ గొడవ ఇంకా ఇప్పట్లో చల్లారేలాగా లేదని చిట్టెమ్మ చెప్పటంతో, పద ఇంకెక్కడ ఇక్కడన్నా బతుకుదాము, బతుకు తెరువు వెతుక్కుందామనేసి కుండలు మండలు గోను సంచిల్లో మూటలు కట్టుకొని ఒక రాత్రికి రాత్రే వెళ్ళిపోయారు పసలపూడి నుంచి. వర్షాకాలం వచ్చేసింది. నల్లటి మబ్బులతో పొగచూరిపోయిన వంటిల్లులాగా ఆకాశం జాడించి మరీ కొడుతుంది వర్షం. ఒకసారి తెల్లవారుజామునే మొదలెట్టి చద్దివేళ దాకా కురుస్తానే ఉంది. ఇంకోసారి దీపాల వేలైనా ఆగకుండా కురుస్తానే ఉంది. అక్కడెక్కడో గోదావరి పుట్టిన చోట ఒకటే వరదలంట. ఆ నీరు ఎర్రగా పొంగుతా వస్తుంది పక్కకి. ఇంకేముంది, ఇంకా ఆ వరద నీటికి జోరు జోరుగా రావటం మొదలేసినాయి పులస చేపలు. అవును, చిట్టెమ్మ మొగుడు నారాయుడికి సర్వాయ తోటలో రాంబాబు గాడికి గొడవలయ్యిని అన్నారు ఆ మధ్య. చివరికి ఏమైంది, ఆ వర్షం కురుస్తున్న మధ్యాహ్నం వాళ్ళ మేడ ముందు జరిగిన రామం గారిని అడిగారు బ్రహ్మారెడ్డి గారు. జరిగిందంతా దారంలో రంగుపూసలు గుచ్చినట్టు వివరంగా చెప్పాడు సర్వాజరెడ్డి గారు. మొత్తమంతా విన్న బ్రహ్మారెడ్డి గారు, కర్రిరాము గారు ఏదో కొట్టుకు చచ్చారు, కానీ ఇదా జరిగింది, ఇందులో చిట్టమ్మ మొగుడు తప్పేం లేదే పాపం అన్నారు. అవును, తప్పంతా ఆ యదవ తొత్తు కొడుకు రాంబాబు గాడిదే అన్నాడు విశ్వనాథం గారు. ఆ చిట్టమ్మాళ్ళు ఇప్పుడెక్కడుంటున్నారో పాపం వాకపు చేయండి అన్నారు కర్రెంకయ్య గారు. ఒక వరం అవతలంట చెప్పాడు కోనాల చంటిబాబు. మర్నాడు తెల్లవారు జామునే 2 జీపులు, ఒక చిన్న కారు, DT 14 ట్రాక్టర్ వేసుకుని బయలుదేరారు. గోకవరం అవతలున్న ఫోక్స్పేట ఠాణా దగ్గర 2.5 పట్టే చిన్న గది కట్టుకొని చిట్టెమ్మ ఒక పక్క, నారారాయుడు ఇంకో పక్క కూర్చొని నేల మీదే పాపం ఇటుక తీత మొదలెట్టారు. అంతలో బళ్ళ మీద దిగిన మా ఊరోళ్ళందరినీ మట్టి చేతులతోనే దండాలు పెట్టి నిలబడ్డారు. ఆ భార్యాభర్తల్ని ట్రాక్టర్ ఎక్కించి పసలపూడి తీసుకొచ్చిన మా ఊరి పెద్దలు నరాల రాంబాబు గారిని రాంపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నిజం చెప్పించి వీపు బద్దలు కొట్టించారు. నీ బట్టి పని నువ్వు చూసుకో నారాయుడు, నీ వెనకాల మేమంతా ఉన్నామని మాటిచ్చారు. ఆ పసలపూడి వాళ్ళంతా కలిసి ఇంత చేయటానికి వెనకాల చిన్న స్వార్థం ఉంది. అదేంటంటే చిట్టమ్మ కాసే చేపల పులుసు. ఆ వేడి వేడి పులుసులో అన్నంలో కలుపుని ప్రతి ఏడు తినాలి. మేమా రుచి, ఆ వాసన మా ఊరి పొలిమేరలు దాటి పోనివ్వకూడదు ఎప్పటికీ. చిట్టమ్మ ఎప్పటికీ మా ఊళ్ళోనే ఉండాలి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.